హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బ్లౌజ్ వచ్చేసి చాలామంది డీప్ పెట్టాలంటే ఎంత డీప్ పెట్టాలి, డీప్ ఎలా పెడితే మనకు షోల్డర్ ఎంత జారుతుంది అని అయితే నాకైతే కామెంట్ చేస్తున్నారు. నేను వాళ్ళ కోసము చిన్న టిప్ చెప్తా అనుకుంటున్నా. ఈ బ్లౌజ్ సైజ్ వచ్చేసి 40, చెస్ట్ సైజ్ వచ్చేసి 40 ఉంది, మన వెస్ట్ సైజ్ వచ్చేసి 36 ఉంది. 36ని మనం నార్మల్గా మీకు అర్థమై ఉంటుంది, చాలామందికి తెలుసు కాబట్టి మన వెస్ట్ సైజ్ కంటే చెస్ట్ సైజు 6 ఇంచులు ఎక్కువ ఉంటుంది, 4 ఇంచులు ఎక్కువ ఉంటుంది అని తెలుసు. అలా కొంతమందికి చేంజ్ అవుతుంటుంది అన్నట్టు, ఎక్కువ మా కాదు, ఒక దగ్గర 4 ఇంచులు 6 ఇంచులు చేంజ్ అవుతుంది. సరే చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఈ బ్లౌజ్ సైజ్ వచ్చేసి 40 ఇంచెస్ అయితే హైట్ ఎంత పెట్టినా, హైట్ వచ్చేసి 14.5 పెట్టేసిన. చూడండి, హైట్ 14.5 ఫస్ట్ పాయింట్ హైట్ 14.5కి నేను 15.5 పెట్టుకున్నా, 15 పావు పెట్టుకున్నా. సెకండ్ పాయింట్ వచ్చేసి చుట్టుకొలత చూడండి, వెస్ట్ 9 ఇంచెస్ పెట్టినా అంటే డాట్లకు పోతుంది మనకు. ఇక్కడ డాట్స్ కలిసి వచ్చేసరికి 9 ఇంచ్ అయింది. నెక్స్ట్ వచ్చేసి చెస్ట్ ఎంత 10 ఇంచులు ఇలా పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ వాళ్ళది కొలత బ్లౌజ్ ఉంటే మనం ఈ 2 పాయింట్లు బ్లౌజ్ తోటి కొలుసుకోవాలి. కింది నుంచి నెక్ ఎంత ప్లస్ ఒక్కసారి కింది నుంచి నెక్ ఎంత, కింది నుంచి చంక డౌన్ ఎంత, ఈ 2 మెజర్మెంట్ చేసుకొని దీన్ని పక్కకు పెట్టుకొని చిన్న మార్క్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ మనము చెస్ట్ పాయింట్ వచ్చిన ప్లేస్ ఇలా మార్క్ చేసుకొని ఈ హైట్లో మళ్ళీ ఇక్కడ నుంచి వచ్చే 10 ఇంచులకు కూడా ఒక మార్క్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం ఈ షోల్డర్ డిసైడ్ చేసుకోవాలి. వాళ్ళ కొలత బ్లౌజ్ తోటి నెక్కును డబుల్ ఫోల్డ్ చేయాలి. డబుల్ ఫోల్డ్ చేసి నెక్ ఇలా మెజర్ చేయాలి. చేసుకొని మనం నార్మల్గా ఒక 2 పావు వచ్చేటట్టుంది అని అందాజకు పెట్టుకోవాలి. నెక్ డీప్ వచ్చినప్పుడు నెక్ తక్కువ వస్తుంది, చాలామందికి తెలియదు. 5.5 మొత్తము, 5.5లో 2 పావు నెక్, 3 పావు ఫీట్ వచ్చింది. దీన్ని ఇలాగే కట్ చేసుకోండి. మొత్తం టోటల్గా మనకు ఆమ్ రౌండ్ కూడా కట్ చేసినాం. నెక్ వచ్చేసరికి ఇక్కడ నేను 2 పావు ఉంది కదా, ఈ 2 పావును నేను ఇక్కడ వచ్చేసరికి 3/4 పెట్టిన, అంటే 2 3/4 అంటే 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టుకున్నా. మరీ ఎక్కువ తొడగది తిను అంటే క్రాస్లో వచ్చేస్తుంది కదా, ఆ క్రాస్లోనే ఈ మార్క్ అనేది రౌండ్గా డ్రా చేసేసినది. ఇప్పుడు మన నెక్ మీద ఒక చిన్న టిప్ అన్నట్టు, ఇక్కడ చిన్న పాయింట్ 2 పాయింట్స్ అంతా మనం ఇలా క్రాస్ డ్రా చేయడం వల్ల మనకు నెక్ పడిపోదు. షోల్డర్ నువ్వు ఎంత డీప్ పెట్టి ఇంకా కొంచెం ఇలా డీప్ పెట్టినా ఇది పడిపోదు. దానికోసమే చిన్న